హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎక్స్ ఛానల్. సో మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే లాకి సంబంధించిన ప్రతి వీడియో అనేది మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈరోజు మనము వచ్చేసి లేబర్ లా 2లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అది వచ్చేసి పేమెంట్ ఆఫ్ గ్రాడ్యుయేటీ యాక్ట్ 1972 అనమాట. సో మీలో ఎవరైతే వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటుంది అనమాట గ్రాడ్యుయేటీ అంటే ఏంది అనేది. ఓకే, సో దాన్ని ఇన్ డీటెయిల్గా మనం ఈరోజు అయితే తెలుసుకోబోతున్నాము. సో దాని మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఏంటంటే ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది ఇవ్వడానికి అనమాట ఒక ఎంప్లాయీకి. సో ఏంటంటే మనకు అతను ఒక ఎంప్లాయీ రిటైర్ అయినప్పుడు ఏంటంటే అతనికి శాలరీ అనేది అయిపోతుంటుంది అనమాట. అప్పుడు ఏంటంటే ఏదైనా ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఒక లంసమ్ అమౌంట్ అనేది ఇవ్వాలన్నమాట. సో దాని విధంగా ఏంటంటే వాళ్ళు శాలరీ లేనప్పుడు మిగతా జీవితం అనేది ఈజీగా గడిపేయచ్చు అనమాట. అట్లనే ఒక ఎంప్లాయీ చనిపోయినప్పుడు లేదా డిసేబుల్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వాలన్నమాట వాళ్ళ ఫ్యామిలీకి. ఎందుకంటే వాళ్ళకు మళ్ళీ వర్క్ చేసుకోలేడు కాబట్టి ఒక ఫైనాన్షియల్ లంసమ్ అమౌంట్ అనేది ఇస్తే ఏంటంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ని మేనేజ్ అనేది చేసుకుంటారు అనమాట. ఇది అనమాట మెయిన్. ఇంకోటి ఏంటంటే మనకు ఒక ఎంప్లాయీ ఒక కంపెనీలో చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నానుకో అతనికి ఒక రివార్డ్ లాగా ఇవ్వాలన్నమాట. రివార్డ్ ఇస్తే ఏంటంటే ఆ కంపెనీకి అటాచ్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళు ఇట రివార్డ్ ఇస్తే వాళ్ళు ఇట ఒక సంతోషం అనేది ఉంటుంది అనమాట. ఇది మెయిన్ మనకు ఆబ్జెక్టివ్, రెండు ఆబ్జెక్టులు అనమాట. ఒకటి ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఒకటి రివార్డ్ అనమాట ఫర్ లాంగ్ సర్వీస్ అనమాట ఇది. సో ఎవరెవరు అప్లికబుల్ అనమాట, ఏ కంపెనీస్ అప్లికబుల్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ద కంపెనీస్ అనేది ఏంటంటే ఎలిజిబుల్ అనమాట. ఈవెన్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ అందరు అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకేంటంటే అన్ని కంపెనీలు ఇంక్లూడింగ్ మైనింగ్ కంపెనీ, ఆయిల్ ఫీల్డ్ కంపెనీ, ప్లాంటేషన్ కంపెనీ, పోర్టు, రైల్వేస్, ప్రతి ఒక్కటి అనమాట. ప్రతి ఒక్క ఎంప్లాయీస్ అనేది ఏంటంటే ఈ గ్రాడ్యుయేటీకి అనేది ఎలిజిబుల్ అనమాట. ఏదైతే కంపెనీలో 10 లేక అంతకన్నా ఎక్కువ మంది ఉంటే మాత్రం అది కంపల్సరీగా ఆ కంపెనీ అనేది గ్రాడ్యుయేట్ అనేది ఇవ్వాలంటే మనకు గ్రాడ్యుయేటీ యాక్ట్ 1972 చెప్తుందనమాట. ఓకే, సో ఇప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఒక ఎంప్లాయీ ఎప్పుడెప్పుడు ఎలిజిబుల్ గ్రాడ్యుయేటీకి అంటే ఎప్పుడైతే సూపర్ అనౌన్సేషన్ అంటే ఎప్పుడైతే ఎంప్లాయీ రిటైర్ అయిందో అతనికి గ్రాడ్యుయేట్ అనేది ఇవ్వాలన్నమాట. అట్లనే ఏదైనా కంపెనీ రెసిగ్నేషన్ చేసినప్పుడు ఇట మనకు గ్రాడ్యుయేట్ అనేది ఇవ్వాలి. లేకుంటే ఎంప్లాయీ డెత్ లేకుంటే డిసేబుల్ అయినప్పుడు ఇట మనకు గ్రాడ్యుయేట్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఎప్పుడైతే రిటైర్మెంట్ అనేది తెలుసు కదా, రిటైర్మెంట్ మామూలుగా ఏంటంటే ఓల్డ్ ఏజ్లో అయిపోతారు. సో ఇన్ కేస్ రెసిగ్నేషన్ చేస్తుంటే ఏంటంటే ఒక కంపెనీలో కంపల్సరీగా ఒక 5 years టెన్యూర్ అయితే కంటిన్యూస్ సర్వీస్ అయితే చేసి ఉండాలన్నమాట. అప్పుడే ఎంప్లాయీ అనేది ఎలిజిబుల్ అనమాట. సో 5 years అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో 5 years కంటిన్యూస్ సర్వీస్ చేసిన వాళ్ళకి మాత్రం ఎలిజిబుల్. ఓన్లీ ఎక్సెప్షన్ ఏంటంటే ఇన్ కేసు సర్వీస్లో ఉన్నప్పుడు ఎంప్లాయీ చనిపోయినా లేకుంటే పర్మనెంట్ డిసేబుల్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకు గ్రాడ్యుయేట్ అనేది వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో ఇది ఎక్సెప్షన్. కొన్నిసార్లు ఏంటంటే ఏమేమి ఎక్సెప్షన్స్ ఉన్నాయి దాన్ని ఇన్ డీటెయిల్గా రాయమంటారు. సో ఈ ఎక్సెప్షన్ ఏంటి, ఓన్లీ చనిపోయినప్పుడు లేకుంటే పర్మనెంట్ డిసేబుల్ ఉన్నప్పుడు మాత్రం గ్రాడ్యుయేటీకి అనేది ఎలిజిబుల్. ఈవెన్ దో వాళ్ళు 5 years కంప్లీట్ కాకుండా వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఈ గ్రాడ్యుయేటీ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? సో గ్రాడ్యుయేట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇప్పుడు మనకు లాస్ట్ డ్రాన్ శాలరీ అంటే మనకు బేసిక్ శాలరీ ఉంటుంది కదా, బేసిక్ ప్లస్ డిఆర్ అలవెన్సెస్ డిఏ అంటే ఉంటుంది. సో దాన్ని మనము లాస్ట్ డ్రాన్ శాలరీ కింద తీసుకుంటారనమాట. సో దాంట్లో ఏంటంటే మనకు ఇంటూ 15 అనమాట. 15 ఇంటూ ఇయర్ ఆఫ్ సర్వీస్ అంటే ఇస్తారనమాట మనకు. సో అంటే 15 ఎందుకు తీసుకురంటే ఒక మంత్లో 15 శాలరీ అనేది ఇస్తారనమాట. ఓకే, సో హాఫ్ ఆఫ్ ద శాలరీ అనేది కన్సిడర్ చేస్తారనమాట. లాస్ట్ డ్రాన్ శాలరీ ఇంటూ 15 ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఎన్ని సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసారో అది డివైడెడ్ బై మనకు నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్. నెంబర్ ఆఫ్ జనరల్గా ఏంది మనకు సండే హాలిడే ఇచ్చినట్టు నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ 26 ఉంటుంది అనమాట. సో 26. సో ఈ విధంగా అనేది మనకు గ్రాడ్యుయేటీ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇన్ కేసు ఒక ఎంప్లాయీకి ఒక 10,000 శాలరీ వచ్చింది అనుకోండి, 10,000 ఇంటూ 15 ఇంటూ నెంబర్ ఒక 5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తే ఇంటూ 5 డివైడెడ్ బై 26. ఈ విధంగా గ్రాడ్యుయేట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఓకే, సో మ్యాక్సిమం గ్రాడ్యుయేటీ ఎంతవరకు ఇవ్వచ్చు? సో ఇంతకుముందు ఏంటంటే మ్యాక్సిమం గ్రాడ్యుయేటీ 10 lakhs ఉండే, ఇప్పుడు 20 lakhs వరకు అయితే చేశారనమాట. గ్రాడ్యుయేట్ యాక్ట్ ప్రకారము 20 lakhs వరకు కంపల్సరీగా కంపెనీ అనేది మ్యాక్సిమం ఇవ్వాలన్నమాట. ఓకే, సో 20 lakhs వరకు మనకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే,
సో ఎవరెవరికి గ్రాడ్యుయేట్ ఇస్తారు, గ్రాడ్యుయేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇన్ కేసు మన ఎంప్లాయీ నామినీ ఎవరైతే నామినీ పెట్టకపోతే మాత్రం వాళ్ళకు హైరార్కీ బట్టి వస్తుందన్నమాట. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న పిల్లలకు కానీ, వాళ్ళ భార్యకు కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ అందరికీ ఈక్వల్గా అనేది షేర్ వస్తుంది అనమాట గ్రాడ్యుయేటీ. ఇన్ కేస్ ఏదైనా నామినీ చేస్తే మాత్రం నామినీకి అతను స్పెసిఫై చేసిన పర్సంటేజ్ ప్రకారము గ్రాడ్యుయేట్ అనేది ఇస్తారనమాట. ఇన్ కేసు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లేకుంటే మాత్రం వాళ్ళకు లీగల్ హైర్స్కు వాళ్ళకు గ్రాడ్యుయేట్ అనేది వస్తుంది అనమాట. సో సర్టన్ కండిషన్స్ ఉంటాయి కదా గ్రాడ్యుయేట్ ఎవరెవరికి ఇవ్వకూడదు అంటని. ఓకే, సో దాంట్లో ఏంటంటే మనకు ఇన్ కేసు ఏదైనా వైలెంట్ యాక్టివిటీ చేసిన వాళ్ళకి, మిస్కండక్ట్ చేసిన వాళ్ళకు కంపెనీతో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు దే ఆర్ నాట్ గ్రాడ్యుయేటెడ్ టు కంపెనీ అనమాట. సో అందుకోసమే కంపెనీ అనేది గ్రాడ్యుయేట్ అనేది వాళ్ళకు డినే చేసే అధికారం ఉంటుంది. అట్లనే ఏదైనా డ్యామేజ్ చేసినప్పుడు, సపోజ్ ఒక మేజర్ డ్యామేజ్ అనేది కంపెనీలో చేసిండు, అప్పుడు ఏంటంటే గ్రాడ్యుయేటీలో ఆ డ్యామేజ్ అమౌంట్ అనేది డిడక్ట్ చేసుకొని మిగతా అమౌంట్ అయితే ఇస్తారనమాట. సో ఈ విధంగా ఏంటంటే కొన్ని ఫోర్టిఫిచర్ ఆఫ్ గ్యారంటీ గ్రాడ్యుయేట్ అనమాట. అంటే గ్రాడ్యుయేటీ ఇవ్వకుండా లేకుంటే సర్టన్ అమౌంట్ డిడక్ట్ చేసుకొని ఇవ్వడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఓకే, సో ఇన్ కేస్ కంపెనీ గ్రాడ్యుయేటీ అనేది ఎప్పుడెప్పుడు సెటిల్ చేయాలి. సో ఎప్పుడైతే ఎంప్లాయీ రెసిగ్నేషన్ చేసిన తర్వాత 30 days లోపల వాళ్ళకి గ్రాడ్యుయేట్ అనేది ఇవ్వాలి. ఇన్ కేస్ 30 days లోపల ఇవ్వకపోతే మాత్రం వాళ్ళకు పెనాల్టీ ఉంటుంది అనమాట. సో అదైతే కంపల్సరీ మినిమం ఇంట్రెస్ట్తోనైతే పెనాల్టీ ఉంటుంది. సో అది యాడ్ చేసుకుని అయితే గ్రాడ్యుయేట్ ఇవ్వాలన్నమాట. ఓకే, 30 days లోపల రెసిగ్నేషన్ కానీ, రిటైర్మెంట్ కానీ, చనిపోయిన కానీ ఎప్పుడైతే అవుతుందో 30 days లోపల వాళ్ళకు గ్రాడ్యుయేట్ అయితే ఇవ్వాలన్నమాట. ఇవ్వకుంటే మాత్రం సింపుల్ ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఇవ్వాలన్నమాట. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతవరకు అంటే గ్రాడ్యుయేట్ అమౌంట్ కన్నా ఎక్కువ ఉండొద్దు అనమాట. సో ఇది అనమాట మనకు. ఓకే, సో ఇన్ కేసు కంపెనీస్ గ్రాడ్యుయేట్ ఇవ్వకపోతే మాత్రం ఎంప్లాయీ ఎక్కడ వెళ్ళాలంటే మనకు కంట్రోలింగ్ అథారిటీ అనేది గవర్నమెంట్ క్రియేట్ చేసిందనమాట. సో గ్రాడ్యుయేటీ గురించి. సో ఎంప్లాయీ అనేది కంట్రోల్ అథారిటీకి మనం కంప్లైంట్ చేస్తే కంట్రోల్ అథారిటీకి వాళ్ళు చూసేసి వాళ్ళు ఆర్డర్స్ అనేది పాస్ చేస్తారు. ఇన్ కేసు వాళ్ళు డిలే చేస్తే వాళ్ళు ఫైన్ సీట్ వేస్తారనమాట. ఓకే, సో ఇన్ కేసు మనము కోర్టుకి వెళ్ళొచ్చా గ్రాడ్యుయేటీ ఇవ్వకపోతే అంటే కోర్టుకు మనకు వెళ్ళే అధికారం అయితే ఉండదు. ఇన్ కేస్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళు కోర్టు ఇట ఇస్తుంది అనమాట. జనరల్గా అయితే కోర్టు దీనికి సంబంధం లేదనమాట. ఓకే, ఇన్ కేసు కంపెనీ వాళ్ళు ఫాలో కాకుంటే గ్రాడ్యుయేటీ ఇవ్వకుండా, ఈవెన్ కంట్రోల్ అథారిటీ చెప్పిన తర్వాత కూడా ఇవ్వకుంటే మాత్రం మనకేంటంటే మినిమం 3 months అయితే మనకు జైలు శిక్ష పడుతుంది. మ్యాక్సిమం 1 year వరకు అయితే కంపెనీకి అయితే వాళ్ళకు జైలు శిక్ష పడే అధికారాలు ఉంటాయి అన్నమాట. అట్లనే వాళ్ళకు ఫైన్ ఇటే ఇస్తారనమాట. సో ఇది మనకు సో కీ ఫీచర్స్ ఏముంటుంది, గ్రాడ్యుయేట్ ఎవరెవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారంటే గ్రాడ్యుయేట్ అనేది ఏంటంటే మనకు ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి, ఒక రివార్డ్ గురించి అనమాట. ఇన్ని సంవత్సరాలు చేసింది కాబట్టి ఇంత అమౌంట్ అనేది లంసమ్ అనేది ఇస్తారనమాట. సో ఎవరైతే 5 years కంటిన్యూస్ సర్వీస్ చేసారో వాళ్ళకి ఇస్తారు. గ్రాడ్యుయేట్ ఎప్పుడు ఇవ్వాలంటే 30 days రెసిగ్నేషన్ తర్వాత, లేకుంటే రిటైర్మెంట్ తర్వాత, లేకుంటే డెత్ తర్వాత 30 days లోపల వాళ్ళు సెటిల్ చేయాలి. ఇన్ కేసు సెటిల్ చేయకపోతే మాత్రం మన వాళ్ళు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వాలన్నమాట. అట్లనే మనకు కంట్రోలింగ్ అథారిటీ అనేది ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మన గ్రాడ్యుయేట్ డిపాజిట్ కాకుంటే కంట్రోల్ అథారిటీకి మనం ఇవ్వచ్చు, వాళ్ళ ద్వారా మనకు ఇస్తారనమాట. ఓకే, ఇన్ కేస్ వాళ్ళది ఇట మాట వినకుంటే మాత్రం వాళ్ళు కంపెనీ అనేది ఎవరైతే అథారిటీ పర్సన్ ఉంటారో వాళ్ళకి జైలు శిక్ష పడే, అట్లనే ఫైన్ సీటే ఇస్తారనమాట. ఇది మొత్తం టోటల్ గ్రాడ్యుయేటీ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీగా వస్తుంది. ఇన్ కేసు మీ కంపెనీలో ఎప్పుడైనా మీరు రిజిగ్నేషన్ 5 years కంటిన్యూస్ సర్వీస్ ఉంటే మాత్రం గ్రాడ్యుయేటీ గురించి మీరు తెలుసుకోండి, కంపల్సరీగా వస్తుంది. అట్లనే గ్రాడ్యుయేటీకి నామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు క్లియర్గా నామినేషన్ అనేది స్పెసిఫై చేయాలి. స్పెసిఫై చేస్తే మనకేంటంటే మనకు గ్రాడ్యుయేటీ వచ్చే టైంకి ఏంటంటే మనం లేనప్పుడు మనకు నామినీకి అయితే మొత్తము మనం చెప్పిన పర్సంటేజ్ ప్రకారము గ్రాడ్యుయేట్ అనేది వస్తుంది అనమాట. వీ కెన్ యాడ్ 2-3 నామినీస్ ఆల్సో. సో మనం పర్సంటేజ్ చెప్పిన ప్రకారం వాళ్ళకు గ్రాడ్యుయేట్ అనేది వస్తుంది అనమాట. సో లేకుంటే ఇది మనకు హైరార్కీ బట్టి అందరికీ ఈక్వల్గా షేర్ అయితే వస్తుంది. ఇది గ్రాడ్యుయేటీ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఎంప్లాయీకి వస్తుంది అనమాట. ఇది ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ సో మచ్. బాయ్.